అన్నా నమస్తే. నమస్కారం. మీ పేరు? నా పేరు వరప్రసాద్. ఏం పని చేస్తారు? నేను ఆటో తోలుతాను. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందన్న ఈ ఆటో వాళ్ళ పరిస్థితి? ఆటోల పరిస్థితి బాగానే ఉంది, కిరాయిలే బాగానే అంటే ప్రస్తుతం కుటుంబ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూడా ఉచిత బస్సు పెడతాం జరిగింది. మరి ఆ ఉచిత బస్సు ఎఫెక్ట్ మీ ఆటో వాళ్ళని ఇబ్బంది పెడతాం కానీ అలాంటిది ఏం లేదా అన్న? మరి ప్రస్తుతానికి లేదు, తర్వాత ఏమో చూడాలి. మరి ప్రస్తుతానికి బాగానే ఉంది, తర్వాత చూడాలి. అంటే గతంలో ఆటో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి 10,000 వేసాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 10,000 వేయట్లేదు. మరి ఏంటంటారు? పనులు కొద్దిగా అటు ఇటుగా ఉండేవి, ఇప్పుడు కొద్దిగా కిరాయిలే బాగానే ఉన్నాయి, పర్లేదు. అంటే గతంలో 10,000 రూపాయలు వేసేవారు కదన్న. అంటే అప్పుడు 10,000 వేసినప్పుడు బాగుందా, లేదంటే ఇప్పుడు 10,000 వేయట్లేదు? మరి వేయాలి, మరి ఇప్పుడు కూడా వేస్తేనే బాగుంటుంది మాకు కూడా. అప్పుడు వేసేవారు కొద్దిగా గొప్ప, ఏదో రోడ్ ట్యాక్స్ అని, తర్వాత ఈ కట్టుకుంటే ఇన్సూరెన్స్ అది కట్టుకుండేవాళ్ళు. మరి ఇప్పుడు దానికి కూడా ఇన్సూరెన్స్కైనా పనిచేస్తాయి కదా, రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్కి అది వేస్తేనే బాగుంటుంది మాకు కూడా. అంటే గతంలో జిల్లాల వారీగానే అన్నారు ఉచిత బస్సు, ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు. మరి మీలాంటి వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు మీ దరిదాపుల్లో చింతరప్తి ఉంది, ఇక్కడ ఏలూరు నుంచి చింతరప్తికి యాక్చువల్లీ ఆడవాళ్ళు బస్సుకి వెళ్ళిపోతున్నారు. మరి మీలాంటి వాళ్ళకి కిరాయిలు పోతున్నాయి కదా? మరి కిరాయిలు పోతాయి, తగ్గుతుంది వ్యారం. మరి ఆటో ఎక్కి కిరాయి ఫ్యామిలీ అంటే ఆటో మాట్లాడుకుని వెళ్ళేవారు, ఇప్పుడు బస్కే ఎక్కేస్తున్నారు, బస్కే బాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. అసలు ఎలా ఉంది పరిపాలన? పరిపాలన బాగానే ఉంది, ప్రస్తుతానికి పరిపాలన బాగానే ఉంది. అంటే గత 5 సంవత్సరాల పరిపాలన మీరు చూసారు కదా, గత 5 సంవత్సరాలు బాగుందా, లేదంటే ఇప్పుడు ఈ 14 నెలల పరిపాలన బాగుందా? ఇది 14 నెలలు బాగానే ఉంది అన్న. ఈ 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు గారు అభివృద్ధి చేస్తారంటారు ఆంధ్ర రాష్ట్రాన్ని? చేస్తారు. అంటే మరి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందంటారు? చేస్తున్నారు, ఒకటి చేసుకొస్తున్నారు కదా, చేస్తారని నమ్ముతున్నాం. మరి ఇప్పుడు సూపర్ 6లో భాగంగా పథకాలు అమలు చేశారు కదా, ఇప్పుడు మరి ఆ పథకాలన్నీ ప్రజలందరికీ అందుతున్నాయి అంటే అర్హులు అందరికీ అందుతున్నాయి, మరి పెట్టుకోవాలి మనం కూడా. ఇప్పుడు మీలాంటి ఆటో దొరికిన వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు ఆటో వెళ్తేనే జీవనాధారం. మరి మీలాంటి వాళ్ళ కోసం నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టారు కదా, ఎలా ఉంది అసలు ఆ వాట్సాప్ గవర్నెన్స్ పనితీరు? వాట్సాప్ గవర్నెన్స్ పెట్టారు అన్నారు కానీ ఇంకా మేము వాడలేదు దాన్ని, అంటే వినియోగించలేదు. ఇంకా వినియోగించలేదు. ఎవరన్నా మీ ఎమ్మెల్యే గారు? మాకు చంటి గారు, బడేటి చంటి గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగానే ఉంది. ఏమన్నా సమస్య చెప్తా పరిష్కారం ఇప్పుడు P4 కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు గారు మొన్న 250 కుటుంబాలను ఆయన సొంత నియోజకవర్గంలో దత్తత తీసుకున్నారు. ఎలా అనిపించింది అసలు? P4 మంచిదాగా లేని కుటుంబాలను డెవలప్ చేయాలంటే, పేద కుటుంబాలను బయటికి తీసుకురావడం అందరూ కోరుకుంటారు. మంచిదే కార్యక్రమం. అంటే ఇప్పుడు గతంలో అన్నా క్యాంటీన్లు ఉండేవి కాదు, ఇప్పుడు అన్నా క్యాంటీన్లు కూడా రీఓపెన్ అయినాయి. కానీ రీఓపెన్ అయినప్పటికీ కూడా చాలా చోట్ల ఫుడ్ బాగుంటలేదు అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. నిజంగా ఫుడ్ బాగోట్లేదు అన్న? ఫుడ్ బాగుంటుందంటే ఆ తిన్న వాళ్ళకి తెలిస్తే, మేము ఎప్పుడో కానీ పెద్దగా వెళ్ళట్లేదు, మాకు అవకాశం దొరకలేదు. కానీ మంచిది కార్యక్రమం అయితే మంచిది, ఉండాలి, అలాంటి కార్యక్రమాలు ఉండాలి అన్న. మరి ఇంకా మీలాంటి ఆటో వాళ్ళకి మరి చంద్రబాబు గారు ఏదైనా చేస్తారంటారా? మరి చెయ్యాలి, మరి 10,000 వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, కోరుకుంటున్నాం. అని ఈ ఉచిత బస్సు అనేది తాత్కాలికంగా పెట్టి తీసేస్తారంటారా, లేదంటే 4 సంవత్సరాలు ఉంటుందంటారా? మరి అది గవర్నమెంట్కి తెలియదు, మేమేం చెప్పగలం. కార్యక్రమం మంచిదే, మరి ప్రతిదానికి ఎలాగంటే బాగా ఆడవాళ్ళకి అది లేడీస్ బాగా ఉపయోగపడుతుంది, పెడితే బాగానే ఉంటుంది. మరి ఉంటుంది లేదా అనేది మేమేం చెప్పగలం, గవర్నమెంట్ ఇష్టం అది. అంటే ఇప్పుడు ఇంకా ఆడబిడ్డ నిదన్నారు, ఇంకా విడుదల చేయలేదు, మరి ఏంటంటారు? ఇవ్వాలి, మరి ఒకటి చేసుకొస్తున్నారు కాబట్టి అది కూడా అవుతే బాగుంటుంది. అంటే ప్రభుత్వంలో ఖజానా లేదంటున్నారు, కానీ వీళ్ళు పథకాలు అమలు చేస్తున్నారు. మరి దీని యొక్క భారం సామాన్యుడి యొక్క నిత్యావసర ధరల మీద పడద్దు అంటారు? ప్రస్తుతానికి ధరలు బాగానే ఉన్నాయి, మరి గవర్నమెంట్ పెంచుతుంది లేదని చూడాలి. అంటే అకాలంగా కురిసిన వర్షాలకు అమరావతి రాజధాని మునిగిపోయింది అంటున్నారు, వాస్తవం మునిగిపోయింది అంటారు? ఏం ఆ విషయం మనకు తెలియదుగా, మునిగింది లేదు, మేము వెళ్తేనే కానీ చూడాలిగా. బయట వార్తలు వస్తున్నాయి, మరి చూస్తేనే కానీ ఇప్పుడు అన్నీ మనకు తెలియవు కదా, కొన్ని తెలిస్తే కొన్ని తెలియవు, ఆ విషయం మనకు తెలియదు.
ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? బాగానే ఉంది. ప్రభుత్వం అయితే బాగానే ఉంది. 100కి ఎన్ని మార్కులు? 100కి ఒక 90 వేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న. ఇప్పుడు ఈరోజు మీరు ఇలా ఈ కలెక్టరేట్కి వచ్చి ఇలా ర్యాలీ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందన్న మీ ఆటో వాళ్ళకి? కలెక్టరేట్కి వచ్చి ర్యాలీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకి ఉచిత బస్సు అన్నారు. వాళ్ళకి అన్నమాట తప్పకుండా ఉచిత బస్సు అనేది ఇస్తున్నారు. అలాగే ఆటో డ్రైవర్కి కనీస వేతనం చెల్లిస్తా అన్నారు. మేమేమి డిమాండ్ చేస్తున్నామంటే కనీస వేతనం మాకు సంవత్సరానికి 25,000 రూపాయలు మా కూటమి ప్రభుత్వం కావాలని కోరుకుని వినతి పత్రం కలెక్టర్ గారికి ఇవ్వడానికి వచ్చాం. అదే కాక మా ఏలూరులో మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ర్యాపిడ్, ఓలా, ఊబర్ ఈ ఉచిత బస్సే కాక మా కూటమి ప్రభుత్వం పెట్టింది ఉచిత బస్సే కాక మేము అది స్వాగతిస్తున్నాం దాన్ని. అదే కాక ఈ ర్యాపిడ్, ఊబర్ ఇవి వచ్చి మా ఆర్థిక మూలస్థానాలను ఇబ్బంది పెడుతున్నాయి. అది మా ఏలూరే కాదు, ఆటోలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అక్కడ ఈ ర్యాపిడ్, ఊబర్ అనేది తీసేసి ఉచిత బస్సుకి స్వాగతిస్తాం. దానివల్లే మేము చాలా చెడిపోతున్నాం. 2 నెలలు 3 నెలల నుంచి ఈఎంఐలు అంటే బండి ఫైనాన్సులు కట్టుకోలేకపోతున్నాం, ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నాం. డోకరా ఉంది మాకు. డోకరా మా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి మందులకి డబ్బులు ఇవ్వలేకపోతున్నాం కొడుకుల కింద పుట్టి. అదొకటి. ఇవన్నీ ఆర్థిక ఇబ్బందులన్నీ మన కూటమి ప్రభుత్వం మాకు కనీస వేతనం సంవత్సరానికి 25,000 రూపాయలు ఇస్తారని మా కూటమి ప్రభుత్వాన్ని మనవి చేసుకుంటాం. మా కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు మహిళలకి ఎలా హామీ ఇచ్చారో హామీని ఎలా నెరవేర్చుకున్నారో మాకు కూడా కనీస వేతనం ఇస్తా అన్నారు. 25,000 రూపాయలు కోరుకుంటున్నాం మా కూటమి ప్రభుత్వం. అందుకనే ఈ ధర్నా ఇది అనేది. మాకు వ్యాపారాలు కూడా ఉండట్లా. దాన్ని బట్టి మీరు కూడా చూసి త్వరగా అమలు చేస్తారని భావిస్తున్నాం. ఇప్పుడు మీకు వ్యాపారాలు లేకపోవడానికి గల కారణం ఏంటి? గతంలో ఏలూరులో 2 జూట్ మిల్లులు ఉండేవి అని వ్యాఖ్యలు ఉన్నాయి. అదేనండి, ఇప్పుడు ఏలూరులో పరిశ్రమలు లేవు. ఉన్నదే ఎక్కువగా చూసుకుంటే ఒక హాస్పిటల్ కనపడుతుంది, మిగతాది ఏదీ లేవు. 2 జూట్ మిల్లు ఉన్నాయి, ఒకటేమో తీసేశారు, 2 కూడా తీసేశారు. ఇప్పుడు అవి తీసేయడం వల్ల ఏంటంటే ఆటో తీసుకుని జీవనం సాగిస్తారు. ఎవరన్నా వస్తే అది జీవనం. అయ్యి లేవు, ఇయ్యి లేవు, అది లేవు, ఇది లేక ఉచిత బస్సు ఒకటి. ఇప్పుడు మీ కుటుంబం కానీ మా కుటుంబం కానీ నలుగురు కలిసి వెళ్తుంటే 2 ఆడవాళ్ళు ఉంటారు, 2 మగవాళ్ళు ఉంటారు. ఆటో ఎక్కుతామా, బస్సు ఎక్కుతామా? వాళ్ళిద్దరికి ఉచితం కాబట్టి మా ఇద్దరికి బస్సు కాబట్టి 2 టికెట్లు ఎక్కించుకుని బస్సుకి వెళ్ళిపోతాం. అంతేగాని ఆటో ఎక్కం కదా. అది కాక ర్యాపిడ్, ఓలా, ఊబర్ మెయిన్ ప్రధాన సమస్య మాకు. దీనికి కనీస వేతనం ఇస్తానన్నారు, అది త్వరగా చెల్లించమని మేము కోరుకుంటున్నాం. మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ మేయర్ పవన్ కళ్యాణ్ గారిని, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే నారా లోకేష్ గారిని మనవి చేసుకుంటున్నాం. మాకు కనీస వేతనం త్వరగా చెల్లించవలసింది కోరుతున్నాం. చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఎలాగైతే ఆడవాళ్ళకి ఉచిత బస్సు అమలు చేశారో మాకు కూడా త్వరగా అమలు చేయాలి.